ఇంకో లైన్ గీసుకోవాలి. తర్వాత మనకి ఆర్మ్ హోల్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకున్న దానికన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ ఒకసారి కొలుచుకొని దానికి ఎంత వచ్చిందో అంత హ్యాండ్ అయితే తీసుకోవాలి. లేకపోతే మనకి కుట్టేటప్పుడు కష్టమైపోతుంది. తక్కువ తీసుకుంటే ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ తక్కువ అయింది. నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా హ్యాండ్కి అయితే మనకి జాయింట్స్ పడుతుంటాయి. హ్యాండ్ లోతు కోసం అయితే మనం ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు మనము టేప్తోని కొలుచుకొని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నది కాకుండా హ్యాండ్ లూజ్కి మనము హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇలా లోతు తీసుకోవాలి. పైన కూడా మనము 1 ఇంచ్ పక్కనే తీసుకోవాలి, కరెక్ట్గా మిడిల్కి తీసుకోవద్దు. ఇలా హ్యాండ్స్ అయితే లోతు తీసుకొని అన్నీ కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి. ఇదైతే బ్యాక్ పట్టి కోసము 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను లైనింగ్లోనే. 2 ఇంచెస్ 1.5 ఇంచ్ కూడా సరిపోతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను పట్టి కోసం. హ్యాండ్ జాయింట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న ముక్క అయితే సరిపోతుంది హ్యాండ్ జాయింట్కి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ పైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ పైన ఎప్పుడైనా ఇలా అన్ని పార్ట్స్ పెట్టేయాలి. ఒకటొకటి పెట్టి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ కాదు. సో నాకైతే కట్ చేయంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది. అది పట్టీలకి ఇంకా దేనికైనా యూజ్ అవుతుందని పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉక్సులు కాబట్టి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్టే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నగా డైమండ్ షేప్ రావాలన్నారని చిన్నగా డైమండ్ షేప్ గీసుకున్నాను నేనైతే చిన్నగా. మరీ పెద్దగా అయితే ఫ్రంట్కు గలీజ్గా కనిపిస్తుందని